మట్టల ఆదివారం యొక్క శుభాకాంక్షలు నీకు నీ కుటుంబానికి కలుగును గాక. చూడండి, మట్టల ఆదివారం గురించి మాట్లాడాలంటే యేసయ్య అందరికీ తెలుసు. 21 మత్తయిలో ఆయన వచ్చినప్పుడంట కట్టు వేసిన గాడిదని విడిపించుకొని వచ్చిన తర్వాత దాని మీద ఎక్కి కూర్చున్న తర్వాత అయ్యగారు చెప్తారేమో, మరి నేను ముందు మెసేజ్ చెప్తే ఏం బాగుంటుంది. ఎప్పుడైతే గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు, ఫస్ట్ గాడిదకి పరుపులు వేసారా, మట్టులు వేసారా, కొమ్ములు వేసారా, పూలు వేసారా? మొదట వేయలేదు. గాడిద ఎక్కినప్పుడు, అవునా, మనం ఇక్కడున్న వాళ్ళందరూ గాడిదలే, ఊరు గాడిదలు, అడ్డగాడిదలు, తిరుగుబోతులు, వదరుబూతులు, మనలో మంచిదే లేదు. అలాంటి అడ్డుగాడిదలు ఉన్న దేవుడు పిలుచుకొని మందలు చేర్చాడు. ఇప్పుడు మనల్ని చూసే వాళ్ళందరూ వీడు ఇలా ఉండా యేసుప్రభుని అన్నారు. వీడు ఇతను ఆడ యేసప్ప కుమారుడు కదేమి, ఏమి ఇంత ప్రవచనం చెప్తున్నాడు, ఇంతగా మారిపోయినాడు, ఇంత దుస్తులు వేసుకున్నాడు, ఇంతగా ఆయనను వెంబడిస్తున్నారు జనము అని అన్నారు. ఈరోజు నీ మాట విని వస్తున్నారు నలుగురు అంటే అది దేవుడిచ్చిన ఘనత, దేవుడిచ్చిన తేజస్సు, దేవుడిచ్చిన ఘన మాన మహిమ. అందుకే ఈరోజు దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఆయన మనలో లేకుంటే ఒక కప్పు చూసుకో ఏమీ లేదు. మట్టి నుండి పుట్టినవాడా, మట్టి నుండి పుట్టినాం, ఏమీ లేదు. ఈరోజు మన నలుగురికి కుటుంబానికి మనం ఒక ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపం చేసుకున్నప్పుడు కూడా ఈరోజు అక్క రండి, అన్న రండి, కూర్చోండి, తినండి, చేయండి అని గౌరవిస్తున్నారు అంటే దేవుడిచ్చిన ఘనత, ఆయన ఇచ్చిన తేజస్సుది. ఇది మనం కాపాడుకోవాలి ప్రియులారా. ఆయన మన మీద ఉన్నాడు గనక, ఆయన తేజస్సు మన మీద ఉన్నది గనక, ఆయన మహిమ మా మీద ఉన్నది గనక, ఆయన కిరీటం మన తల మీద ఉన్నది గనక ఈరోజు అందరూ గౌరవిస్తున్నారు. విడుదల కలుగుతుంది, రోగులు బాగవుతుంది, దయములు వెళ్ళిపోతుంది, మంత్రతంత్రులు ఏది పని చేయకుండా ఈరోజు విడుదల పొందుకొని నెమ్మదిగా ఉన్నాం. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పిన మట్టల ఆదివారం యొక్క శుభాకాంక్షలు. పాస్టర్ గారు కుమ్ము, మట్టల ఆదివారం యొక్క శుభాకాంక్షలు. మట్టల ఆదివారం యొక్క ఫామ్ సండే, హ్యాపీ ఫామ్ సండే. హల్లెలూయా, హల్లెలూయా. నీ సూర్యుడు ఇంకా అస్తంపుడు, నీ చంద్రుడు క్షీణింపుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలు. ఆయన పాదాలు పెట్టుకో, ఆయనను గోజాడు మొరపెట్టు. ఈ వారమంతా మనం చూసుకున్నదా, ఆయన మొరపెడితే జవాబు ఇస్తాడంట. నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎలాంటి ఉత్తరము? నీ తెలియని గూఢమైన గుడార్థమైన సంగతులను, గొప్ప సంగతులను, నువ్వు గ్రహింపలేని సంగతులను నేను నీకు బయలుపరుస్తాను అన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు మొరపెడితే అయ్యా నా అప్పులు తీర్చు, అయ్యా నా భార్యను ముట్టు, నా భర్తను ముట్టు, నా సమస్య తీర్చు, నా కట్టు, నా ఇల్లు, నా వ్యాపారం నీవే కాదు. దేవుడు ఇంకా తెలియని గూఢమైన సంగతులు నీకు బయలుపరిచి నీ పేరుని ప్రఖ్యాతంగా చేయాలనేది ఆయన ఉద్దేశమైనది. అందుకే నువ్వు వెళ్ళు, అవునా, వెళ్ళాలి. యేసుప్రభు అన్నాడు, వెల్లుడే, కట్టు వేసిన గాడిదని ఉప్పుడి అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వెళ్ళారు, ఇక్కడ కూడా ఇద్దరు వెళ్ళారు, ఇక్కడ కూడా ఇద్దరు వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పాలి? కొత్త నిబంధనలో ఇద్దరు వెళ్ళారు గాడిదలు ఉప్పుకోవడానికి. ఇక్కడ గాడిదలు పోగొట్టుకునే వెతుక్కునే పోయినారు. ఇప్పుడు ఫ్లూ వచ్చేస్తుంది. సౌలు, వెరీ గుడ్. సౌలు కూడా ఇద్దరు వెళ్ళారు. తండ్రి కీషు గాడిదలు పోగొట్టుపోయినాయి, పోయి వెతుక్కొని రా అని పంపించాడు. గాడిదల్ని వెతుక్కుంటూ పోవడానికి 3 రోజులు పట్టిందంట. అవి దొరికేదాకా సౌలు వదిలేదు. తిరుగుతూ ఏదో ఊరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడైతే ప్రవక్త నివాసము చేస్తాడో అక్కడ దాకా వెతుక్కుంటూ వచ్చాడు. తాను వెతుక్కుంటూ వచ్చాడు అనుకోవటం దేవుని ఉద్దేశము సౌలు పట్ల గొప్పదైనది. సౌలులో నేను చదువుతున్నప్పుడు ఒక మాట నచ్చింది. ఏం నచ్చిందంటే,
గాడిదలు దొరకలేదు, మా తండ్రి మా కోసము గాడిదలు పోతే పోని నా కొడుకు ఆడ తప్పిపోయినాడని వెతుకుతున్నాడేమో అని కంగారు పడుతున్నాడు సౌలు. కాబట్టి మేము తిరిగి వాపస్ వెళ్దాం రా అని తన పనివాడికి సేవకుడిగా అంటే, అయ్యా ఇక్కడే దగ్గరలో ఉన్న దర్శి ఉన్నాడు, ఆయన దీర్ఘదర్శి ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్ళి అడగదాం పోబాయ్యా. 3 రోజుల నుంచి మేము తెచ్చిన సరుకులలో ఆహారం లేదు, ఏం లేదు. సేవకుల దగ్గర, ప్రవక్తల దగ్గర వట్టి చేతితో మీ పోకూడదు. అరే సౌలు చూడండి ఎంత గర్విష్ఠుగా తర్వాత గర్వంగా మాడారు చేసినాడు. బట్ ఆయనలో ఉన్న మంచితనం, సేవకుడు ప్రవక్త దగ్గర వెళ్ళంటే వట్టి చేత్తో వెళ్ళకూడదు అని ఏం చేశాడు? పక్కనున్న సేవకుడు, అయ్యా ఇగో పావుల నాకు వెండి ఉంది, నాతో పావుల వెండి ఉంది, తీసుకెళ్దాం పోదయ్యా. దేవుని సేవకుల దగ్గర ఈనాడు నువ్వు హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ కంట ఆయనకంట 2-3 వేలు 4 వేలు ఇది లేక ఇంటికి రావు, 2,000 లేక ఇంటికి రావు. అవునా? నీ దుడిసిందంతా దానికి పెడతావు. అయితే దేవుని సేవకుల దగ్గర ఆడ డాక్టర్ చెప్పింటారు, ఇది పోదు, మళ్ళీ వచ్చి నువ్వు మాత్రం చూసుకోవాలా, చూపించుకోవాలా, ఆడిపోయింది, ఈడిపోయింది, ఇది పోయింది, అది పోయి చెప్పుతూ జీవితాంతం నేను బానిసత్వం చేసి ఉంటాడు, వానికి డబ్బు పెడతావు. దేవుని సేవకుల దగ్గర అసలు నీకు డాక్టరు ఇది పోదమ్మా, ఇది పోదయ్యా అని వింటాడు. ప్రార్థన చేసినప్పుడు ఇది కంప్లీట్గా దేవుడు తీసేసి ఉంటాడు. ఎంతమంది జీవితంలో తీసేశాడు? ఎంతమంది జీవితంలో తీసేశాడు? అది తీసేస్తే దేవుని సేవకుల దగ్గర ఎట్లా వస్తారు తెలిసిన? వట్టి చేత్తో. డాక్టర్ పనికి మన డాక్టర్ చెప్పింటాడు, నీకు అసాధ్యం, నీకు పోదమ్మా, నీ పోదయ్యా ఇంత అన్నప్పుడు, ఇప్పుడు అమ్మా నాకు ప్రార్థన చెయ్యమ్మా, ఎట్లా వస్తావు? ఆడైతే వేలు కొద్ది పెడతావు. దేవుని సేవకుల దగ్గర నువ్వు రావాలంటే కుటుంబ ప్రార్థనలో పెట్టుకుంటే డబ్బు ఇవ్వు. ఎవరికి ఇస్తావు నువ్వు డబ్బు? అవునా? నేను ఈ మధ్యలో డబ్బు గురించి నేను మాట్లాడిన, మీరు విన్నారా? ఒకరు అన్నారు, నేను ఇస్తే నువ్వు తిని బతికినావని ఒక మాట అని దానికే నేను 3 ఏండ్లు నేను దేవుని దగ్గర నేను కూర్చున్నాను. తండ్రి నన్ను పోషించిన వాడు నీవని రుజువుపరచాలంటే నన్ను నువ్వు కార్యం చేయి. ఈ 3 ఏండ్లు దేవుడు నాకు 5 ఎకరాలు తోట ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, నా పిల్లలకు పని ఇచ్చాడు. ఎవరు నన్ను ఆస్వాదించింది? నువ్వు నమ్మకము దేవుని మీద పెట్టాలి, మనుషుల మీద కాదు. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని మీద సవలేసి నిలబడిన వాళ్ళు ఏ వ్యక్తి లేదు. తిరుగుబోతులు పేదరికలు ఉన్నది కూడా పోగొట్టుకొని దరిద్రంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని సేవకుల గురించి మాట్లాడాలన్నా నువ్వు భయపడాలి. దేవుని సన్నిధికి రావాలన్నా వణుకుతూ భయముతూ రావాలి. ఎందుకు? దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. ఇక్కడ ఆహార దానములు, అన్నపానములు, ఆహారము, ప్రతి అవసరత తీర్చే ఈ ఆలయము దేవుడే నివాసం చేస్తాడు. కాబట్టి దేవుని సేవకుల దగ్గర కానీ సంఘానికి కూడా నువ్వు వట్టి చేతి రాకూడదు, నువ్వేం పొందుకోవు. నువ్వు ఎట్లా అంటే విత్తకుండానే పాలు చూస్తావు, ఇవ్వకుండానే పాలు చూస్తావు. ఇంత విత్తే నేను ఇంత కోసానంటే అవుతుందా? ఏ కొలతతో కొలిచావు ఆ కొలత. కాబట్టి దేవుడిచ్చే విషయంలో చాలామంది, నీకు ఇక్కడ ఒక ఆమె రాలేదేమో, కనపడదు, ఈ దూరము ఈడున్నప్పటి నుంచి సంఘం కనపడదు. ఆ తల్లికి ఆమె అనురాలు ఇంక మొన్న వచ్చింది. ఎప్పుడు వస్తే ఆమె వట్టి చేత నా దగ్గర రాదు. ఆమె అన్నురాలు, ఆమెకి ఇంకా దేవుని వాక్యమే తెలీదు. తనకి ఏమనిపిస్తుందో ఏమో, ప్రార్థన చేసుకొని కానికిచ్చిపోతుందా. అలాంటి 2 ఉన్నారు. అయితే అవునా, ఆమెకి ఎవరు చెప్పినారు? వాళ్ళ మనసులో వాళ్ళు అనుకునేది దేవుడికి తీర్మానం. దేవుని ఆలయానికి రావాలన్న కృతజ్ఞత కానిక. ఈరోజు నువ్వు బయటికి వెళ్తే జబ్బుకే రోగం వస్తుంది, ఇన్ఫెక్షన్. అలా కాకుండా దేవుడు ఈరోజు నువ్వు సద్దనము తిన్నా, కుళ్ళనము తిన్నా, ఏమి తిన్నా, ఏమి తాగినా ఆరోగ్యం ఉంచాడు కదా. ఆయన ఇచ్చిన మహాభాగ్యం ఇది. కృతజ్ఞత స్తోత్రము చెల్లించాలి. ఆయా సంఘములు వెళ్తున్న నేను సేవకులు వస్తే వట్టిగా చేతి పంపించకూడదు. నేను హెచ్చరిస్తున్నాను, ఎందుకంటే నా బాధ్యత నేను సరిచేయాలి. నువ్వు బాగుపడాలి. నీవు ఇస్తేనే దేవుని ఆశీర్వాదం, నీవు విత్తితేనే దేవుని ఆశీర్వాదం. నీవు విత్తకుండా కోయకుండా దేవుని చూడలేవు ఆశీర్వాదం.
హల్లెలూయా, హల్లెలూయా.